ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణ. తెలుగు సినిమా చరిత్రకు శంకరాభరణంతో విభజన రేఖను సృష్టించిన కళాతపస్వి ఒకరు. తెలుగు సినిమా సంభాషణల్ని తేలికైన బాట పట్టించి విరుపులు మెరుపులు రంగరించి ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించిన మాటల మాంత్రికుడు మరొకరు. ఒకరి దర్శకత్వంలో నటించిన కొత్త నటీనటులు సైతం అగ్రపథానికి చేరుకోవడం అలనాటి చరిత్ర అయితే, మరొకరి దర్శకత్వంలో నటించాలని అగ్ర నటీనటులు సైతం ఆశించడం నడుస్తున్న చరిత్ర. నేటి తరానికి చెందిన ప్రఖ్యాత దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్కి కళాతపస్వి అంటే విపరీతమైన ఆరాధన, ఒక గురుతర భావన. విశ్వనాథ్ గారితో మాట్లాడడం ఒక అద్భుతమైన అనుభవంగా భావించిన త్రివిక్రమ్ తనను బాగా కదిలించి ఎంతగానో ప్రభావితం చేసిన విశ్వనాథ్ గారి సినిమాలు, ఆ సినిమాల్లోని పాటలు, వాటి వెనకాల ఉన్న సంగీత సాహిత్యాల మీద తన అభిప్రాయాలను మనందరితో పంచుకోబోతున్నారు. సృజనకు పట్టాభిషేకం చేసిన 2 తరాల అగ్రదర్శకుల విశ్వనాథ త్రివిక్రమ సంభాషణల విందును ఆస్వాదిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఇది పెట్టాలయ్యా, ఎందుకంటే అట్టాని కాదు, పెద్దవాళ్ళు నేర్పిన మొదటి విద్య అది. నువ్వు వయసు చూడకూడదు, వాళ్ళ ప్రతిభ చూసి వాళ్ళ గౌరవం ఇవ్వాలని చిన్నప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళం మేము. అందుకని తప్పకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్కి నిజంగానే ఇవాళ అసలు వస్తాడని నేను ఊహించలేదు ఇవాళ. ఎందుకంటే ఈ చిన్న ప్రోగ్రామ్స్కి వస్తాడా రాడా అని అనుకుని నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో అందుకని ఈ డిజర్వ్స్ నాట్ ఓన్లీ దిస్, మచ్ మోర్ దాన్ దిస్. సార్, విశ్వనాథ్ గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన గొప్ప హెల్ప్ ఏంటి అంటే, ఒక అద్భుతమైన రైటర్స్ ఇద్దరిని ఆయనే పరిచయం చేశారు. ఇవాళ ఎంతమంది ఆ మహానుభావులు ఇద్దరు కాంట్రిబ్యూషన్, సుందరమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, ధల్లు 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 నాకు పొంగు నింగి ఒళ్ళు. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలకు ఘటన, ఆరెల్టి నట్టనడు మహనీకెందుకెంత తపన. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్న అలమేల్ మండై అతని సన్నిధి కొలువంట. సాహిత్యం గురించి మీ అభిమానం అంటే ఎంత మాట్లాడినా సరిపోదు, కొన్ని రోజులు మాట్లాడచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మళ్ళీ చెబితే విశ్వనాథ్ గారు బేసిక్గా ఆయనకి సహజ వినయం. ఆయన ఏమంటారు, నాకేమి తెలీదు, నాకు అర్థం కాకుండా ఏదో ఒకటి రాయండి, నాకు ఎంత అర్థం కాకపోతే నేను అంతా పెట్టేసుకుంటానని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను కూడా విన్నాను, చూశాను. ఆయన ఏంటంటే చాలాసార్లు చెప్పారు అన్నమాట. ఏంటంటే నాకు అర్థం కానీ ఏదో ఒకటి రాసేయండి, మీరు బలంగా మీరు రాసేస్తే దాన్ని నేను సినిమాలో పెట్టేసుకుంటాను. అది నమ్మద్దు మీరు. ఏంటంటే బేసిక్గా ఒక రచయితగా నాకు తెలుసు, దర్శకుడికి, నేను దర్శకుడు కాకముందు ఒక దర్శకుడికి అభినందించే లక్షణం, అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే రచయిత రాయలేడు. రెండు చాలా అవసరం. ఇప్పుడు సుందరరామూర్తి గారు కానీ సీతారామ శాస్త్రి గారు కానీ రాసింది అర్థం చేసుకునే జ్ఞానం ఉంది, దీనికి దాన్ని అభినందించే లక్షణం ఉంది. వీటి రెండింటికంటే ముందు అసలు ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో ఆలోచించండి, మీకు పాట వస్తుంది అని ఖచ్చితంగా టార్చ్ లైట్ వేసి చూపించే ఆ క్వాలిటీ ఉంది. కాబట్టి అలాంటి పాటలు ఈ సినిమాల్లోనే మీరు అదే రచయితలు మరి ఈ సినిమాలో మాత్రం ఎందుకు అలాంటి పాటలు రాస్తారు, బయట ఎందుకు రాయలేరు అంటే వాళ్ళకి రాయటం రాక కాదే. అంటే దాని అర్థం ఏంటి? మీరు పువ్వుని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టచ్చు, జల్లో పెట్టుకోవచ్చు, చేతికి కట్టుకుని సానివాడికి వెళ్ళొచ్చు. పువ్వులు ఏం తేడా లేదు, దాన్ని మీరు వాడడంలో తేడా. ఆయనకి దేవుడి దగ్గర తీసుకెళ్లే లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని కరెక్ట్గా ఆయన గైడ్ చేశాడని నా ఫీలింగ్. అందుకని ఆయన ఎప్పుడైనా దీంట్లో నాకేమి లేదు అని ఆయన అంటే నేను నమ్మను. ఎందుకంటే ఆ పువ్వులను ఆయనే మాలగా కట్టారు, ఆయనే దండ చేశారు, ఆయనే పట్టుకెళ్ళి ఆ సరస్వతిదేవి మెళ్ళ వేశారు. అందుకని సో ఖచ్చితంగా ఆ క్రెడిట్ డౌట్ లేకుండా మీరు వాళ్ళిద్దరిని అడిగిన ఒక మహానుభావులు లేరు ఇప్పుడు మా మధ్యన, ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరిని అడిగినా కూడా ఇది చెప్తాను. ఎందుకంటే శాస్త్రి గారు నాతో పర్సనల్గా చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ద వే హీ ఇన్స్పైర్డ్ హిమ్. ఏది సిరివెన్నెల రాసేటప్పుడు బేసిక్గా ఆయన కొత్త కదా, సినిమా పాట నాకు రాయటం రాదు, నేను రాయలేను
ఆయన వెళ్ళిపోతానంటే ఆయన లేదు, కేవలం ఎవరిదో ఎక్కడో గంగావతరణ విని నువ్వు ఎందుకు రాయలేవు అని కూర్చోబెట్టి రాయించారు. సో ఆ మాట బేసిక్గా ఆయన ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఈయనంటే ఆయనకి ఎంత గురుభావం ఉంది అనేది. అంటే బేసిక్గా వాళ్ళ అంత పండితులు, అంత కవులు ఒకళ్ళు గురుభావంతో ఒప్పుకున్నారంటే వాళ్ళు లేకుండా ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఒక సభలోనో సన్మానంలోనో మాట్లాడినట్టుగా మన దగ్గర మామూలుగా డ్రాయింగ్ రూమ్ లో మాట్లాడరు, అవసరం లేదు వాళ్ళకి. సుందరామూర్తి గారు నాతో చెప్పారు, సీతారామశాస్త్రి గారు నాతో చెప్పారు. ఎందుకంటే చాలా ఈయన చెప్పింది కాదు, చాలా పల్లవులు ఈయన రాసింది. యాక్చువల్గా ఆయన అడుగుతుంటాను, మీరు రాసిన పల్లవులతో ఒక బుక్ అయినా ఖచ్చితంగా వేయచ్చు. నిజంగా మనకి కథ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే నేను సీన్ వైజ్గానే రాస్తా కథ, అంటే కథగా రాయను. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పాట మరీ 2 రీల్స్ అయిపోయినాయి కాబట్టి పాట రావాలి అలా ఆలోచించను. ఆలోచించి ఎక్కడో మనకి మ్యూజిక్ ఇంత మొదట్లో అన్నట్టుగా దో ఐ నో మ్యూజిక్ ఈజ్ ఎ హిండ్రన్స్ ఫర్ ది రన్ ఆఫ్ ది స్టోరీ, స్టిల్ ఐ ఫీల్ మ్యూజిక్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ అవర్ ఫిలిమ్స్. మన జన జీవితమే మామూలుగా మనం పసుపులు దంచేటప్పుడు దాని పని పాట అనేది మనకి జంటబోడు ఆటపాట అలా. సో అందుకని ఏమవుతుందంటే మనం రాసుకునేటప్పుడే ఇక్కడ ఇలా వస్తే బాగుంటుందేమో అని అనిపించి నేను మొదట్లో చెప్తాను వాళ్ళకి, ఇది అబద్ధపు సాహిత్యం, దాని పేరు పెట్టుకున్నాను అబద్ధపు సాహిత్యం ఒకటి ఉంది ఇక్కడ అని. అబద్ధపు సాహిత్యం ఏమిటి మీరు అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆరికి కృష్ణశాస్త్రి గారు కూడా అడుగుతారనమాట, నువ్వేమనుకున్నావు అంటారు. నేను ఏమనుకోలేదని కాసేపు గోము చేస్తాను, కాసేపు ఆయనతో దగ్గర ఆడుకుంటా, కాసేపు ఇద్దరు ఆడుకున్న తర్వాత కాదు తెల్ల కనిపిస్తుంది, పల్సర్ చొక్కా వేసుకుంటే తెల్ల కనిపిస్తుంది, ఏమిటో ఉంది కాగితం లాగా అంటాడు. అదేమి లేదని దాచుకోవడం, ఇంకా ఆయనకి సస్పెన్స్ అనమాట. అలాగా మనకి ఆటోమేటిక్గా ఒక లైన్ తడుతుంది, ఏదో లైన్ తడుతుంది. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సర్దు చేశారంటే ఉలికి పడతాడు. అవును కాదు. Setayu Ayurvedic Centers of Indian Collaboration, complementary medicine at its best, treating body and mind. Setayu Ayurveda. Bawarchi Biryani Point. More than 25 centers across the United States for a delicious dining experience, for home deliveries or catering for parties, for popular Indian biryani tastes, both veg and non-veg specials. Bawarchi Biryani Point. More than 25 centers across the United States. Bawarchi Biryani Point.